ఆదిరెడ్డి, మీరు చూస్తున్న ఆదిరెడ్డి ఎవరో ఉన్నారో ఆయనను మేము ముద్దుగా సోదిరెడ్డి అని పిలుచుకుంటాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రతి దాంట్లో సోదితో పాటు, ప్రతి దాంట్లో టార్గెటింగ్తో పాటు, ప్రతిసారి పిఆర్ టీంలని ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రజలను దగ్గర మోసం చేసి యూట్యూబ్లో నుంచి ఎలా డబ్బులు సంపాదించాలని చాలా తెలివితో యూట్యూబ్ మీద దండయాత్రకు దిగినోడే ఈ సోదిరెడ్డి. మీకు తెలుసా? ఇవాళ నేను చూసా, ఒక రీల్ పెట్టాడు. ఆ రీల్లో ఏమని పెట్టాడంటే కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని. కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని ఈరోజు కన్నడ వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరినీ మనం సపోర్ట్ చేయాలి. ఎక్కడ రిలీజియన్ లేదు, ఎక్కడ ఈ పిచ్చి లేదు, ఎక్కడ ప్రాంత విభేదాలు లేవు అని చెప్పేసి ఇవాళ రీల్ పెట్టిన ఆదిరెడ్డి నువ్వు పెట్టిన థంబ్నెయిల్స్ చెక్ చేసుకో ఆదిరెడ్డి. ఈ సోదిరెడ్డి థంబ్నెయిల్స్ మీద కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్, కన్నడ వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ కన్నడ, ఈ థంబ్నెయిల్స్ పెట్టింది ఎవరు? సోదిరెడ్డి మీరు కాదా? ఎవరు? మీరు కాదా? ఇప్పుడు కన్నడ బ్యాచ్ని కన్నడ బ్యాచ్ని తెలుగు బ్యాచ్ని సపరేట్ చేసి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు మరి ఇప్పుడు నీకు విభేదాలు ఎక్కడ పోయినాయి సోదిరెడ్డి? ఏంటి అట్లా పెడితే ఆడియన్స్, ఇప్పుడు తెలుగు ప్రజలే చూస్తారు కదా, ఇప్పుడు తెలుగు పీపుల్ చూసి ఓకే అంటే బిగ్ బాస్ కన్నడ బ్యాచ్లోనే తీసుకున్నది, తెలుగు బ్యాచ్లను తీసుకోలేదు అని ఇట్లా ఆడియన్స్ ఫీల్ అయ్యి ఆడియన్స్ లొల్లి పెట్టుకోవడానికి నువ్వు చేసింది. మరొకవేళ ఈరోజు నువ్వు అన్నట్టు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ డిఫరెంట్ కాదు, ఇప్పుడు ఉన్న రాష్ట్రాలన్నీ భారతదేశంలో ఒక్కటే అన్నప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అని థంబ్నెయిల్ ఎందుకు పెట్టావు సోదిరెడ్డి? ఎందుకు పెట్టావు సోదిరెడ్డి? దీనికి ఆన్సర్ చెప్తావు సోదిరెడ్డి? చెప్పవు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అందరినీ పిచ్చోళ్ళని చేసి, ఎర్రోళ్ళని చేసి, వీళ్ళకు దండం పెట్టినట్టు, సోనియాని డౌన్ చేసినట్టు, యష్మి చీ అన్నట్టు, తూ అన్నట్టు, ఇట్లా హేట్రేడ్ పెంచేది నీ థంబ్నెయిల్స్ కాదా సోదిరెడ్డి? నువ్వే అన్ని చేసి ఈ బిగ్ బాస్ ఉన్నన్ని రోజులు పిచ్చోళ్ళలాగా గొర్రెల్లాగా నా దగ్గరకు వచ్చి ఆడియన్స్ అందరు నా వీడియో చూస్తారు, నాకు నచ్చినట్టు థంబ్నెయిల్స్ పెడతా అని పెట్టి వీడియోకి లక్షలలో వ్యూస్ వచ్చిన తర్వాత ఆ థంబ్నెయిల్స్ ఎందుకు తీసేస్తావు సోదిరెడ్డి? నాలాంటి వాళ్ళు ఇలా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నావు అని నిన్ను ఎక్స్పోజ్ చేయడానికి, నిన్ను చదివినోళ్ళు వచ్చి మళ్ళీ ఈ థంబ్నెయిల్ ఏందని నిన్ను అడుగుతారా నా సోదిరెడ్డి? ఆ థంబ్నెయిల్స్ అన్ని తీసేస్తావు. దీనికి ఆన్సర్ చెప్పాలి సోదిరెడ్డి గారు. అండ్ ఇంకొక విషయం, సోనియా, మనకు తెలుసు సోనియా ఎంత దారుణమైన ఆట ఆడింది, ఎంత దారుణమైన డిఫెండింగ్ చేసుకుంది. అండ్ అది ఆడియన్స్ ఓర్చుకోలేక ఆమెను బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎలిమినేట్ చేసిన సంగతి మనకు తెలుసు. కానీ సోనియాని, పర్టికులర్గా సోనియా మీద హేట్రేట్ పెంచింది, సోనియాకి సంబంధించి సోనియా బయటికి రావడానికి చాలా ఆనందాలు చేసుకుంది ఎవరనంటే సోదిరెడ్డి. ఇప్పుడు సోదిరెడ్డి గారు యష్మి గురించి అవ్వచ్చు, మిగతా కంటెస్టెంట్ల కంటే సోనియాని చాలా టార్గెట్ చేశాడు. సోనియాని టార్గెట్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియాని వాడుకున్నాడు. మేబీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో జరిగిన ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో జరిగిన గేమింగ్లో మనకు పిఆర్ టీమ్స్ దగ్గర నుంచి విష్ణుప్రియ టీం అవ్వచ్చు, ఇంకా పిఆర్స్ దగ్గర నుంచి మనకు చాలా డబ్బులు వచ్చినట్టున్నాయి. అప్పుడు అంతా మొత్తం సోనియాని వేసుకున్నాడు, ఎందుకంటే అప్పుడు సోనియాకి విష్ణుకి జరిగింది కదా క్లాష్ అంతా. కానీ ఇలా రోజులు గడిచే కొద్దీ విష్ణుప్రియాని తగ్గించడం, మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే పిఆర్ దగ్గర నుంచి డబ్బులు రాలేదా సోదిరెడ్డి? ఆన్సర్ చెప్పాలి సోదిరెడ్డి. పోయినసారి అమర్దీప్ని ఎంత నెగిటివ్ చేసావుతో సోదిరెడ్డి నువ్వు, పోయినసారి అమర్దీప్ మీద ఎంత విభత్సమైన హేట్రేట్ పెంచింది నువ్వు కదా. నీ థంబ్నెయిల్స్ వల్ల, నువ్వు పెట్టే థంబ్నెయిల్స్ వల్ల, నువ్వు క్రియేట్ చేసే కాంట్రవర్సీ వల్ల తెలుగు ఆడియన్స్, ఎందుకంటే అలవాటు పడిపోయారు, వాళ్ళకు తెలీదు ఈ ఆదిరెడ్డి సోదిరెడ్డి ఎట్లయినా బిగ్ బాస్ వచ్చిండు అన్నీ తెలుసు అని అనుకుంటారు. నీ సోది రివ్యూస్, ఇది సో తినడా తిన్నా పనవా ఇంత డీప్గా ఎవరికి కావాలి? జనరలైజ్ యాజ్ ఏ రివ్యూవర్గా సోనియా విషయానికి వస్తే, యాజ్ ఏ రివ్యూవర్గా నువ్వు ఒక్కరిని కూడా సపోర్ట్ చేయొద్దు ఆదిరెడ్డి, ఒకరిని సపోర్ట్ చేసి ఒకరిని తక్కువ చేయొద్దు. రివ్యూయర్ అంటే దేనికి బయాస్గా ఉండకుండా, ఒక్కరికి కూడా సపోర్టివ్గా ఉండకుండా అందరినీ ఈక్వల్గా, గేమ్ని గేమ్ లాగా, యాటిట్యూడ్ని యాటిట్యూడ్ లాగా, బిహేవియర్ని బిహేవియర్ లాగా మాట్లాడాలి.
కానీ నువ్వేంటి సోదిరెడ్డి టార్గెట్ చేస్తావు? మీకు దగ్గర పడింది సోదిరెడ్డి గారు. ఖచ్చితంగా సోదిరెడ్డి నిజస్వరూపాలని బయట పెడదాం. మనం ఖచ్చితంగా ఈయన చేసే అరాచకాలు, ఈయన క్రియేట్ చేసే కాంట్రవర్సీలు తెలుగు పీపుల్కి బిగ్ బాస్ వచ్చిందంటే చాలు ఆదిరెడ్డి రివ్యూలు చాలా ఫేమస్ అని ఫీల్ అవుతారు. ఆదిరెడ్డి కాదు, చాలా సోదిరెడ్డి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో సోదిరెడ్డి గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఇస్తున్నందుకు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నిజం ప్రతి ఒక్క బిగ్ బాస్ లవర్కి తెలియాలి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి ఖచ్చితంగా. సో ఇంకొక రివ్యూతో సోదిరెడ్డి గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్.